ప్రేమ కోసం మాట్లాడాం, సంతోషం ఆలోచించాం, సమాధానం ఆలోచించాం. ఓకే, ఇప్పుడు మిగిలింది దీర్ఘశాంతము. అది బైబిల్లో లాంగ్ సఫరింగ్ అని చెప్పి మాట్లాడబడుతుంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో పేషియన్స్ అని చెప్పి ఇచ్చాడు. అయితే ఎగ్జాక్ట్ వర్డ్ అయితే కనుక లాంగ్ సఫరింగ్. అయితే ఈ విషయం కోసం ఈరోజు మనము ఆలోచిద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఒక ఫ్లవర్ ఉంది కదా, మీరు ఎంతమంది చూసారు దాన్ని? బహుశా చూసి ఉండొచ్చు. చూసారా? తెలుసా? ఆ ఫ్లవర్ పేరు తెలుసా? ఫెన్నెల్ సీడ్. ఇంపేషెంట్ ఫ్లవర్ అంటారు దాన్ని. దానికి ఉన్న పేరు ఇంపేషెంట్ ఫ్లవర్. అసహనం అంట దాని పేరు. ఆ పువ్వు పేరు అసహనం. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, అది పువ్వు రావడానికి ముందు మొగ్గ వస్తుంది కదా, ఆ మొగ్గ అయిన తర్వాత అందులో విత్తనాలు ఉంటాయి. అది పరిపక్వత దశలోనికి వచ్చిన తర్వాత ఎవరైనా దాని మీద వేలు పెడితే, ఇలా టచ్ చేస్తే వెంటనే బ్లాస్ట్ అయిపోద్ది. అది బ్లాస్ట్ అయిపోయి దానిలో ఉన్న విత్తనాలు కొన్ని యార్డ్స్ వరకు కూడా అలాగా వెళ్తాయంట. అంత ఎక్కువ పవర్ఫుల్గా అది జల్లుతుంది దాని విత్తనాలు. యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడండి, ఇంపేషెంట్ ఫ్లవర్ అని కొట్టి అది ఎలాగ బ్లాస్ట్ అవుతుందో చూడండి. దాన్ని ఎవరైనా టచ్ చేస్తే అది పేలిపోద్ది. పేలిపోయి దాని విత్తనాలు ఎక్కడికి వెళ్ళిపోయి పడిపోతాయి. అందువలన దానికి ఇంపేషెంట్ ఫ్లవర్ అని చెప్పి పేరు పెట్టారు. అయితే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి పదం కోసం మనం ఈరోజు ఆలోచిద్దాం. పేషియన్స్ అనగా సహనం, లేదంటే దీర్ఘశాంతం అనేటువంటిది, దానికోసం మనము ఆలోచిద్దాం. అయితే దీర్ఘశాంతం కోసం కొన్ని విషయాలు వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో దీనికోసం ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే కనుక అందరిలో కూడా అసహనం ఉంటుంది. తర్వాత ఏమంటారు, టాలరెన్స్ లేదు చాలా మందిలో. ఇంటాలరెన్స్, లేదంటే ఇతరులతో గొడవలు పడడం, లేదంటే యుద్ధాలు, ఇలాంటి వివాదాలు, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుత లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి లోకంలో దీర్ఘశాంతంతో ఉండే మనుషులు, లేదంటే దీర్ఘశాంతం కోసం మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి మనుషులు మనకు కనిపించడం కూడా చాలా తక్కువ. అయితే ఈ యొక్క చెడు ప్రభావము మనిషి మీద చాలా వరకు వచ్చేసింది. దానికి గల కారణం ఏమిటంటే, మనిషిలో ఉన్నటువంటి స్వలాభము, లేదంటే సెల్ఫిష్నెస్. దాన్ని ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే గుర్తు రావట్లేదు, సడన్గా గుర్తురావు కొన్నిసార్లు. స్వార్థం. తమ స్వార్థం కోసం ఆలోచించుకునే మనుషులు ఈ లోకములో ఎక్కువైపోయారు. కాబట్టి ఈ లోకములో దీర్ఘశాంతం అనేది మనుషుల్లో లేదంట. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి పనులు అయిపోవాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే మనకి అనవసరం. రోడ్డు మీద వెళ్తూ ఉన్నామంటే అందరికీ అర్జెంటే కదా, తొందరగా వెళ్ళిపోవాలి. వెనకాల ఇండియాలో అయితే హార్న్స్ అలా మోగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కడు కూడా బిజీయే. ముందున్న వాడికి పని లేనేమో అన్నట్టుగా వెనకాల నుంచి హార్న్లు కొడుతూ ఉంటారు. అలాగే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళారంటే ఒక నిమిషం ఆగండి అని చెప్పి మధ్యలో దూరిపోయి వచ్చేసి తీసుకుంటారు. మనం అంతసేపు లైన్లో ఉన్నా సరే మనల్ని పట్టించుకోరు. ఇలాగ ఎవరికి వాడు ఈ లోకంలో బిజీ అయిపోతూ ఉన్నారు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి లోకములో, ఇలాంటి జీవనములో దానికి ఒక మంచి మెడిసిన్ కావాలంటే కనుక అది దేవుని ఆత్మ ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క దీర్ఘశాంతమే. అయితే ఈ యొక్క ఆత్మ ఫలములో ఉన్నటువంటి ప్రతి లక్షణము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకోగలమని చెప్పి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, దేవుణ్ణి మనము అంగీకరించి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు, దేవుడు మనలో ఈ యొక్క లక్షణాలు పెడుతూ ఉంటాడు. ప్రేమ, లేదంటే మిగిలినవి సంతోషము, సమాధానము, వీటన్నిటిని కూడా దేవుడు మనలో ఇస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క లాంగ్ సఫరింగ్ అనేటువంటి పదం కోసం మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క ఆత్మ ఫలముల్లో ఇది ఒకటిగా మనకు కనిపిస్తుంది. దీన్ని కొన్ని ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో పేషెన్స్ అని చెప్పి వాడారు, కొత్త వాటిలో. అయితే కింగ్ జేమ్స్ వెర్షన్లో చూసినట్లయితే లాంగ్ సఫరింగ్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి గ్రీక్లో, ఎందుకంటే క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడింది కాబట్టి రెండు పదాలు వాడారు. ఒకటి
హుంపోమెని అనేటువంటి పదము వాడడం జరిగింది. దానికి ఏంటి అర్థం అంటే సహనం అని చెప్పి అర్థం, పేషియన్స్ అని చెప్పి అర్థం. ఆ పదం ఒకటి వాడారు. రెండవ పదము మ్యాక్రోతుమియా అనేటువంటి పదం వాడారు. ఇది లిటరల్గా దాని అర్థాన్ని చూసుకున్నట్టయితే మ్యాక్రో అంటే లాంగ్ అని అర్థం అంట, తుమోస్ అంటే టెంపర్ అని అర్థం. సో మనలో చాలా మందికి తొందరగా కోపం వస్తే అలాంటి వాళ్ళని ఏమంటారంటే వీళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ అంటారు కదా, షార్ట్ టెంపర్ వీళ్ళకి, ఎందుకంటే తొందరగా కోపపడిపోతారు. దానికి ఆపోజిట్ వర్డ్ లాంగ్ టెంపర్, అదే లాంగ్ సఫరింగ్ లేదంటే మ్యాక్రోతుమి అంటే దానికి అర్థము లాంగ్ టెంపర్ అంటే టెంపర్ కోల్పోరు, వీళ్ళు తొందరగా కోపపడరు అని దానికి అర్థం. ఈ రెండు పదాలు కూడా వాడడం జరిగింది. అయితే గలతీ పత్రిక మనం చదివినట్టు వచనంలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఇదే పదము వాడారు, మ్యాక్రోతుమియా అంటే లాంగ్ టెంపర్ లేదంటే లాంగ్ సఫరింగ్ అని చెప్పి మనకు కనిపిస్తుంటుంది. ఈ పదం కోసము మనము ఆలోచిద్దాం. గమనించండి, ఆత్మ ఫలములు చాలా ఉన్నాయి అని అనుకోద్దాం. ఆత్మ ఫలము ఒక్కటే. ఆ ఆత్మ ఫలములో ఇన్ని లక్షణాలు మనం పొందుకుంటాం. ప్రేమ ఉండి సంతోషం లేకపోతే అది నీలో ఫలించినట్లు కాదు. అన్నీ ఉండాలి. ఆత్మ ఫలములో ఉన్న అన్ని లక్షణాలు కూడా మనలో ఉండాలి. మరి ముఖ్యంగా నేటి రోజుల్లో మనకు కూడా చాలా అవసరం. ఇక్కడ ఉన్న మీ అందరికీ, నాకు, మనందరికీ కూడా ఈ యొక్క దీర్ఘశాంతం అనేది చాలా అవసరం నేటి రోజుల్లో. దీర్ఘశాంతం లేకపోవడం వలన మనము చాలా కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈ లక్షణం మనలో ఉందో లేదో ఇది ఆలోచించి తెలుసుకుందాం. ప్రేమ కోసం చూసాం, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఆలోచించాం. సంతోషం కోసం ఆలోచించాం, సమాధానం కోసం కూడా మనం ఆలోచించాం. ఇవన్నీ కూడా లోకములో మనకు దొరికేవి కాదు. లోకం ఇచ్చే ప్రేమ, సంతోషము, సమాధానము కొద్ది కాలమే ఉంటాయి. కానీ దేవుడిచ్చేవి ఎల్లకాలం కూడా ఉంటాయి. నీ చుట్టూ తుఫాన్లో ఉన్న పరిస్థితులు మారిపోతున్నా సరే నీకు సమాధానం పోదు, నీలో నుంచి సంతోషం అనేది దూరం అయిపోదు. అలాంటి జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అలాగే దీర్ఘశాంతం అనేది కూడా మనలో చాలా అవసరం. ఎందుకు అవసరము? దీర్ఘశాంతం లేకపోతే మనందరికీ ఒక గుర్తుండిపోయేది ఏంటంటే, దీర్ఘశాంతం అంటే కోపం తొందరగా రాకుండా ఉండడం, ఇది ఒక్కటే. కానీ దీర్ఘశాంతములు ఇంకా చాలా ఉన్నాయి. నీలో దీర్ఘశాంతం ఉంటే దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనకు అబ్బా ఇంతసేపు ఆరాధన ఏంటి, సహనం ఉండదు మనకు, అంతే కదా. మరి నీలో దీర్ఘశాంతం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడిపినా సరే ఆనందంతో గడుపుతావు. లేదంటే దేవుని యొక్క వాక్యం ఎక్కువసేపు చెప్తే అబ్బా ఈ వారం చాలా ఎక్కువసేపు చెప్పేశారు వాక్యం. ఎందుకు? దీర్ఘశాంతం లేక మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. లేదంటే దేవునిలో ఎక్కువ గడపడానికి, లేదంటే మీరు వ్యక్తిగతంగా ఎక్కువ ప్రార్థనలో గడపడానికి, ప్రతి ప్రార్థనకి వెళ్ళడానికి, వీటన్నిటికీ కూడా మిమ్మల్ని నడిపించేది దీర్ఘశాంతం అనే లక్షణమే. వారంలో ఆదివారం వెళ్ళాం కదా, మిగిలిన రోజులు వద్దులే అని చెప్పి అనుకుంటున్నామంటే నీలో ఆ దీర్ఘశాంతం లేదు. గడపాలి దేవునితో, గడపాలి దేవునితో ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనలో నుంచి పోవాలంటే మన జీవితాల్లో దీర్ఘశాంతము అనే ఫలము ఫలించాలి. అయితే మొట్టమొదటిగా నేను మీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే, దేవుని యొక్క దీర్ఘశాంతము ఎలాంటిదో మనము చూద్దాం. అయితే దీర్ఘశాంతము అనేది ఈ విధంగా డిఫైన్ చేయబడిందంట. మీలో అందరికీ చాలా మందికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి చదువుకోవచ్చు. అది దీర్ఘశాంతము అంటే ఎలాగ వివరించారంటే, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి చెడు వ్యక్తులు, చెడ్డవారు కానీ నిన్ను బాధ పెడితే అలాంటి మాటలకు లేదంటే అలాంటి బాధలకు నీ యొక్క సహనం కోల్పోకుండా, లేదంటే కోపం తెచ్చుకోకుండా, చిరాకు పడకుండా ఉండడం. అవతల నీ ఎదురుగా ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళే, నీకున్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మంచివి కాదు. అలాంటి సమయంలో నువ్వు సహనాన్ని కోల్పోకుండా, కోపాన్ని తెచ్చుకోకుండా ఉండడమే ఈ యొక్క లాంగ్ సఫరింగ్ లేదంటే దీర్ఘశాంతము అని చెప్పి మాట్లాడబడుతుంది. ఇది దేన్ని చూపిస్తుందంటే, మనకు ఎదురయ్యే సమస్యల్లో లేదంటే మనకు ఎదురయ్యేటటువంటి బాధల్లో నుంచి మనము వాటిని తట్టుకొని నిలబడడానికి కావలసిన శక్తిని ఇది అనుగ్రహిస్తుందంట, దేవుని యొక్క దీర్ఘశాంతం. దీర్ఘశాంతము నీలో ఉంటే ఇలాంటివన్నీ కూడా తట్టుకుని నిలబడగలిగే పరిస్థితి మనలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సహనాన్ని కోల్పోకుండా, తర్వాత మనము ఎదురయ్యే కష్టాల నుంచి
మనము తట్టుకొని నిలబడేలాగా దీర్ఘశాంతం మనకు సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితులు మనందరికీ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. నీకు ఉండే జాబ్లో కానీ, ఇంట్లో కానీ, లేదంటే బయట కానీ, లేదంటే చర్చ్లో కానీ, ఎక్కడైనా సరే నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు. కోపం తెప్పించే పరిస్థితులు, చిరాకు రప్పించే పరిస్థితులు, లేదంటే నిన్ను బాధ పెట్టే పరిస్థితులు, లేదంటే మన యొక్క విశ్వాస జీవితంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వు దీర్ఘశాంతంతో వాటిని ఎదుర్కొని నిలబడగలుగుతున్నావా, లేదంటే నీ టెంపర్ లూజ్ అయ్యి నువ్వు బ్లాస్ట్ అయిపోతున్నావా? ఇందాక చూపించిన ఇంపేషెంట్ ఫ్లవర్ లాగా ఇలా ముట్టుకుంటే ఇలా పేలిపోద్ది, అలాగా బ్లాస్ట్ అయిపోతూ ఉన్నామా? అది మనము ఆలోచించుకుందాం. అయితే ఈ యొక్క లక్షణము, దీర్ఘశాంతం అనే లక్షణము ఎవరిలో ఉన్నదంటే అది దేవునిలో ఉన్నదంట. దీర్ఘశాంతం అనే లక్షణము దేవునిలో ఉంది. 9 ఆత్మ ఫలముల లిస్టులో ఇది ఒకటి. అయితే ఈ లక్షణము కూడా దేవునిలో ఉన్నదని చెప్పి నిర్గమకాండము 34వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 5 నుంచి 7. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించను. మోషే గారు అడుగుతున్నాడు, దేవా నిన్ను చూడాలి యెహోవా, నిన్ను చూడాలి, నేను చూడాలంటే అప్పుడు యెహోవా ఇతనికి మేఘములో కనిపించి మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవునిలో ఉన్న లక్షణాలు చెప్తూ ఉన్నాడు. నేను దేవుడును, నేను ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడిని అని చెప్పి మాట్లాడుతూ అందులో ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘశాంతములో కృప ఉంటుంది, తర్వాత మంచితనం ఉంటుంది, సత్యము కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి ఉంటాయంట. అలాంటి లక్షణము దేవునిలో ఉన్నది. ప్రేమ చూసాం కదా, అది దేవునిలో ఉన్నదని చూసాం. సంతోషము చూసాం, అది దేవునిలో ఉన్నది. అదే లక్షణాన్ని మనకి ఇస్తానన్నాడు. సమాధానం కూడా దేవునిలోనే ఉంది. ఆయన సమాధానానికి కర్త అని చెప్పి మనకు తెలుసు కదా. అదే విధంగా దీర్ఘశాంతము కూడా ఆయనలో ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే దేవుడు మన పట్ల, మానవుని పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడంటే మనిషి యొక్క పాపము మీద ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఎలాగా, ఎందుకు ఉన్నాడంటే మనిషి శరీరంతో ఉన్నాడు, వాడు వీక్ అని చెప్పి దేవునికి తెలుసు అంట. మానవుడు వాడు వీక్గా ఉంటాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి పాపములో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే విధంగా మనిషి సత్యాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాడు, కానీ తెలుసుకోవడానికి దేవుడు కొంచెం సమయం ఇస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఏ విధంగా తిరుగుబాటు చేశాడంటే దేవుణ్ణి గురించి ఆలోచించకుండా దేవుణ్ణి వదిలివేసి తిరుగుతున్నాడు కదా. లోకములో మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నాడు. మరొకటి ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి తిరుగుతున్నాడు. చాలా మంది లోకంలో అలాగే జీవిస్తున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి తమకు తాము ఇంకొక విగ్రహాలను చేసుకుని దేవుడిని వదిలిపెట్టి వీడే నా దేవుడు అని చెప్పి ఒక బొమ్మను పెట్టుకుని ఆరాధించుకుంటూ ఉన్నారు. మానవుడు ఇంత తిరుగుబాటు చేసినా సరే దేవుడు ఏం చూపిస్తున్నాడంట, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు, వాడు ఒట్టి మనిషి, వాడు మానవుడు, మట్టితో చేయబడ్డాడు, వాడు వీక్ కాబట్టి కొద్దిగా క్షమిద్దామని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. కానీ మరొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క సహనము ఎక్కువ కాలం ఉంటుందంట. దేవుని యొక్క సహనము ఎక్కువ కాలం ఉంటుంది, కానీ ఎల్లకాలం ఉండదు. గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ ఉండదు. ఆయన సహనానికి కొంత సమయం ఉంది, ఆ సమయం చాలా ఎక్కువ సమయమే, కానీ ఎల్లప్పుడూ దీర్ఘశాంతంతో ఉండడు. ఒకానొక సమయం వస్తుంది, ఆ రోజున ఆయన తన దీర్ఘశాంతాన్ని కోల్పోతాడు. అప్పుడు ఖచ్చితంగా ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. అందుకే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని అని చెప్తూ ఉన్నాడు.
అయితే ఆయన కోపము తక్కువ అనేది మనకు కనిపిస్తుంటుంది కదా. దేవుని యొక్క కోపము కొన్ని తరాల వరకే ఉంటుంది, కానీ ఆయన దయ లేదంటే కృప ఎల్లకాలం ఉంటుంది. అంటే ఎల్లకాలం అంటే నేను జీవితాంతం చూపిస్తాడని నేను చెప్పట్లేదు, కానీ ఆ యొక్క దయకు లేదంటే ఆ యొక్క లాంగ్ సఫరింగ్కి కొంత సమయం ఉంది. అది ఎక్కువ కాలం ఉంటుంది, కానీ ఎల్లకాలం మాత్రం ఉండేది కాదు. అది మనము గుర్తుంచుకోవాలి, ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. అయితే ఈ దీర్ఘశాంతము దేవునిలో ఉంది అని మనం చూసాం. ఈ లక్షణము దేవునిలో ఉంది. అయితే దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపించినటువంటి పరిస్థితులు కొన్ని బైబిల్ నుంచి చూద్దాం. గతములో, పూర్వకాలంలో దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపించినటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయంటే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోవహు దినములలో జరిగినటువంటి సంఘటన. దేవుడు చూపించినటువంటి దీర్ఘశాంతము. దేవుడు దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతూ ఉన్నప్పుడు ఎంతకాలం కనిపెట్టింది? 120 సంవత్సరాలు దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెట్టింది. చూడండి, దేవుని యొక్క దీర్ఘశాంతము ఎన్ని సంవత్సరాలు చూపించాడంట? 120 సంవత్సరాలు చూపించాడంట. ఈ 120 సంవత్సరాల్లో ఏం చేశారు? దేవుడు ఎందుకు చూపించాడంటే ఇంత దీర్ఘశాంతము? పాపములో ఉన్నటువంటి మనుషులు తమ పాపాన్ని గుర్తెరగాలని చెప్పి ఎదురు చూశాడు. ఆయన ఆత్మరూపుగా వెళ్ళి ప్రకటించాడని అక్కడ కనిపిస్తుంటుంది. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనిషి పాపం చేస్తున్నాడు, వాడు పాపంలో ఉన్నాడని చెప్పి వాడు గ్రహించాలని చెప్పి ఎదురు చూశాడు. రెండవది, ఈ 120 సంవత్సరాల్లో దేవుడు నోవహు దేవుని దృష్టిలో దయ పొందాడు కాబట్టి నోవహుకు సమయం ఇచ్చాడు ఓడ కట్టడానికి. ఓడ కడుతూ నువ్వు సువార్త చేయని చెప్పి చెప్పాడు. నోవహు ఓడ కడుతూ తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి, మరలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క జడ్జిమెంట్ రావడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఓడ తయారు చేయమని నోవహుకు చెప్పి ఆయన జలప్రలయం రప్పించేటప్పటికి 120 సంవత్సరాలు పట్టింది. ఈ 120 సంవత్సరాలు కూడా దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని లోకంపై లేదంటే మానవునిపై చూపించగలిగాడు. ఇది మొట్టమొదటి సంఘటన బైబిల్లో మనకు కనిపించేది. రెండవది సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 14వ అధ్యాయము 26-32. ఇప్పుడు చదవద్దు కానీ జస్ట్ నేను నోట్ చేసుకోండి, మీరు చూసే వాళ్ళు అంతా అక్కడ చూడొచ్చు. 14వ అధ్యాయం 26-32 వచనాల వరకు చూస్తే గనక అక్కడ దేవుని యొక్క దీర్ఘశాంతము ఏం చేసిందంట కనిపిస్తుంది. ఆయన దీర్ఘశాంతము వలన అంట ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతకగలిగారు. దేవుని యొక్క దీర్ఘశాంతం వలన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో బ్రతకగలిగారు. దానికి అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఇశ్రాయేలీలు దేవునికి కోపం రప్పించారు. మాకు తినడానికి మాంసం కావాలి, నాన్ వెజ్ దొరకట్లేదు, నువ్వేమో మాకు పెట్టట్లేదు అని చెప్పి సనుక్కుంటే దేవుడు వారికి ఇచ్చాడు. తర్వాత వాళ్ళు సనుగుతుంటే దేవునికి కోపం వచ్చి మోషేతో చెప్తూ ఉన్నాడు, మోషే నేను వీళ్ళందరినీ కూడా ఇక్కడే చంపేస్తాను, ఇదే రోజున, ఇదే క్షణంలో వాళ్ళని చంపేస్తాను, నువ్వు లేవా, నీకు పిల్లలను పుట్టిస్తాను, నీ పిల్లల్లో నుంచి నేను జనాంగాన్ని తయారు చేసి నిన్ను నేను ఎన్నుకుంటాను, వీళ్ళెవ్వరూ కూడా నాకు వద్దు, ఎందుకంటే వీళ్ళ మూర్ఖులు, ఇలాగా మాట వినేటటువంటి వ్యక్తులుగా లేరని చెప్పి దేవునికి కోపం వచ్చి చెప్తే మోషే దేవుడితో చెప్తాడు, అయ్యా అలా కాదు, దయచేసి ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి వీళ్ళందరినీ కూడా రప్పించావు కదా, ఇలా రప్పించిన తర్వాత నీవు అరణ్యంలో వీళ్ళని చంపేస్తే అన్యులందరూ ఏమనుకుంటారు? వీళ్ళని చంపేయడానికి తీసుకెళ్ళాడు దేవుడు బయటికి, అంతేగాని వాళ్ళని స్వదేశానికి తీసుకువెళ్ళడానికి కాదని అనుకుంటారు. దీనివల్ల చివరిగా చెడ్డ పేరు వచ్చేది నీకే, కాబట్టి అంత పని చేయొద్దని చెప్తే అప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, సరే నీ మాటను బట్టి నేను వింటాను, ఒక పని చేద్దాం, 40 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే తిరుగుతారు, వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళరు మీరు, ఎందుకంటే వీళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరూ చచ్చిపోవాలి, ఇక్కడే అరణ్యంలోనే చచ్చిపోవాలి, ఒక్కడు కూడా ఆ దేశంలోనికి అడుగు పెట్టాడు అని చెప్పి దేవుడు చెప్పాడు.
అయితే దేవుని దీర్ఘశాంతం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందంటే 40 సంవత్సరాలు ఎదురు చూసింది. అరణ్యంలో తిప్పుతూ ఉంది వాళ్ళంతే, తిప్పుతూ ఉన్నాడు దేవుడు. లేదంటే వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి కనాను దేశానికి వెళ్ళడానికి దాదాపు 4 రోజులు 8 రోజులు సమయం ఉంటుంది, లేదంటే 40 రోజులు, చాలా తక్కువ రోజుల సమయం. కానీ అక్కడ చాలా ఎక్కువ సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే వారి యొక్క తిరుగుబాటు స్వభావం వలన. అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు తెలుసా దేవుడు? వాళ్ళందరిలో ఉన్నవారందరూ కూడా ఆ దేశంలోనికి ఎంటర్ అవ్వాల్సిన వాళ్ళంతా కూడా ఇంకా పుట్టాలి. తర్వాత చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదగాలి, పెద్దవారు అవ్వాలి వాళ్ళు. ఇది మనకు నెహెమ్యా గ్రంథంలో కనిపిస్తుంది. రాసుకున్న వాళ్ళు రాసుకున్న 9వ అధ్యాయం 17వ వచనంలో, నెహెమ్యా చాప్టర్ 9:17లో, వారు విధేయులకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఎందుకు అంత ఎదురు చూడాల్సి వచ్చిందంటే, స్వదేశానికి లేదంటే కనాను దేశానికి ఎంటర్ అవ్వాల్సిన వారు ఇంకా పుట్టాలి చాలా మంది. ఉన్న చిన్నపిల్లలేమో బాగా చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏమీ కూడా జ్ఞానం లేదు. మరి తండ్రులందరూ కూడా చచ్చిపోతే వీళ్ళు ఎలాగ వెళ్తారు? కాబట్టి తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయే వరకు 400 సంవత్సరాల వారిని అరణ్యంలో ఉంచాడు. ఎవరైతే ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చారో వాళ్ళందరూ కూడా కనాను దేశంలోనికి ఎంటర్ అవ్వలేదు. మోషే, యెహోషువ వీళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా దారిలో చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళే. సో దేవుని యొక్క దీర్ఘశాంతము 40 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, క్షమించండి, 40 సంవత్సరాల వారి మీద దీర్ఘశాంతం చూపించాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. మరొక విషయం, ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చూసినట్లయితే మరొక సంఘటన మనకు కనిపిస్తుంది. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోను. ఇక్కడ సంఘటనలో మనం చూసినట్లయితే దేవుడు అమోరీయులను శిక్షించడానికి ఎన్ని సంవత్సరాలు తన దీర్ఘశాంతాన్ని చూపించాడంటే 400 సంవత్సరాలు దీర్ఘశాంతాన్ని చూపించాడు. దేవుడు వారికి తీర్పు తీర్చాలంటే క్షణంలో తీర్పు తీర్చగలడు. కానీ అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, వాళ్ళ యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు, వాళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు. అందువలన ఏం చేశాడు దేవుడు? వీళ్ళని ఐగుప్తు దేశానికి పంపించేశాడు. వాళ్ళు అక్కడ చిత్రహింసలు పెట్టారు కదా, ఇశ్రాయేలీయులందరినీ చిత్రహింసలు పెట్టి వారితో వెట్టి చాకరీ చేయించుకున్నారు, చాలా మంది కష్టపడ్డారు. ఇది అయిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటే వారి ఏడుపులు దేవునికి వినబడి అప్పుడు మోషేని దేవుడు పంపించాడు. సో 400 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. వారి అక్రమము సంపూర్ణమైన తర్వాత వీరు మరలా తిరిగి స్వదేశానికి బయలుదేరినప్పుడు అమోరీయుల మీద దేవుడు తిరుగుబాటు చేయించడం వెళ్తాడు. అమోరీయులతో యుద్ధం చేసి వారిని ఓడించడం మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. అయితే దేవుడు వారిని జడ్జి చేయడానికి, వారి మీద తీర్పు తీర్చడానికి ఇక్కడ 400 సంవత్సరాలు ఎదురు చూసినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. మరొక విషయాన్ని మనం చూద్దాం. మరొక సంఘటన, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 15వ వచనం. 2 Chronicles chapter 36 verse 15. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను అని అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే, దేవుడు తన ప్రవక్తలను తన ప్రజల దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. ఈ దినవృత్తాంతముల గ్రంథానికి వచ్చేసరికి ఇశ్రాయేలు తమ సొంత దేశానికి వచ్చేసారు. సొంత దేశానికి వచ్చేసారు కానీ వారిలో మార్పు రాలేదు. చాలా సార్లు వాళ్ళు పాపం చేస్తూ వచ్చారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు, దేవునికి కోపాన్ని రప్పిస్తూ వచ్చారు. ఇలాగ కోపం రప్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన దూతల ద్వారా అనగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు.
ఇదిగో మీరు వెళ్ళి మాట్లాడండి, నా ప్రజలతో మాట్లాడండి అంటే ఈ ప్రవక్తలు వచ్చి ప్రజలతో మాట్లాడేవారు. మీరు ఇలా చేయొద్దు, మీరు పాపం చేయొద్దు, దేవుడు కోపం వస్తుంది, దేవుడు మీ మీద తీర్పు తీరుస్తాడు, దయచేసి మీరు మారండి అని చెప్పి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు ఎప్పుడు వచ్చేవారంటే పెందలకడ లేచి వచ్చేవారంట. ఉదయాన్నే లేచి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉండి వారికి దేవుడు చెప్పిన మాటలు వీరితో చెప్తూ ఉన్నా సరే ఎవ్వరు కూడా ఆయన మాటలు వినలేదంట. దేవుడు మాటలు వినలేదు. ఇక్కడ కనిపించేది ఏమిటంటే తమ ప్రజల మీద, దేవుడు తన ప్రజల మీద తీర్పు తీర్చడానికి, దేవుడు తన ప్రజలను చెరలోనికి పంపించడానికి ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతం చూపించాడంటే 490 సంవత్సరాలు దీర్ఘశాంతం చూపించాడు. 490 years. ఈ 490 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాడు తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలు మారతారేమో, నా ప్రవక్తల ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, అట్లీస్ట్ ఎక్కడైనా ఎవరిలోనైనా ఈ వాక్యం పనిచేస్తుందేమో, తన జీవితాలు మార్చుకుంటారేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తాడు. ఇదొక కారణము. రెండవ కారణం ఏమిటంటే ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మీదకి రావడానికి సరైనటువంటి రాజు ఇంకా తయారవ్వలేదు. యుద్ధం చేయడానికి, వీరిని చెరపట్టుకుని పోవడానికి ఎవరు వచ్చే వరకు ఎదురు చూశాడంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చేంత వరకు ఎదురు చూశాడు. బబులోను రాజు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు రాజు అయిన తర్వాత ఇప్పుడు బబులోని రాజ్యము యెరూషలేము మీదకి యుద్ధంకి వచ్చి వీరిని అందరినీ కూడా నాశనం చేసి పట్టణాన్ని కాల్చివేసి ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా చెర తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోవడం జరిగింది. 490 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. నేను కొన్ని విషయాలు పాత నిబంధనల నుంచి చూపించాను. మొట్టమొదటిగా నోవహు దినములలో 120 సంవత్సరాలు దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపిస్తుంది. తర్వాత ఇశ్రాయేలీల విషయంలో 40 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించాడు. అమోరీయులను నాశనం చేయడానికి 400 సంవత్సరాల దీర్ఘశాంతాన్ని చూపించాడు. తర్వాత దేవుడు తన ప్రజల మీదకి తీర్పు రప్పించడానికి, లేదంటే వారిని చెరలోనికి పంపించడానికి 490 సంవత్సరాలు దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఆయన యొక్క లక్షణము దీర్ఘశాంతం అని మనం చూస్తూ ఉన్నాం. దేవునిలో ఉన్నటువంటి దీర్ఘశాంతం అనే లక్షణము నీలో నాలో ఉండాలని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి దేవుడు తన దీర్ఘశాంతము అనేటువంటి లక్షణాన్ని ఇన్ని సంవత్సరాలు చూపించగలిగితే నువ్వు నేను ఎంతకాలం చూపించగలుగుతున్నావు దీర్ఘశాంతము? ఇది మనం ప్రశ్నించుకుందాం. ఒక్కరోజు చూపించగలుగుతున్నావా దీర్ఘశాంతము? నీ సహోదరి పట్ల, సహోదరుల పట్ల ఎవరన్నా ఏదేనంటే వాళ్ళు నన్ను అంటారా, నేను అస్సలు తీసుకోను, నా లెవెల్ ఏంటి, నేనేంటి, ఇవన్నీ వచ్చేస్తే మనలో. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనలో మార్పు చెందిన జీవితం లేక. మనలో మార్పు చెందిన జీవితం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను లాస్ట్ టైం ఒక వీడియో ప్లే చేసి చూపించాను కదా, వచ్చి చెంప మీద కొడుతూ ఉంటే వందనాలు చెప్తున్నారు వాళ్ళకి. ఇలాంటి సహనము, దీర్ఘశాంతం నీలో ఉంటుంది. మనలో చాలా మందిలో ఈ దీర్ఘశాంతం లేదు. ఈ లక్షణం ఖచ్చితంగా అలవరుచుకోవాలి మనం. ఎందుకు అలవరుచుకోవాలంటే మీలో కొంతమందికి సరైనటువంటి కమ్యూనికేషన్స్ లేవు, మీలో మీరు చాలా సరైనటువంటి మాటలు లేవు. ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళు నాతో ఇలా ఉంటారా, వాళ్ళు నన్ను ఇలా అంటారా, నేను మాట్లాడిన వాళ్ళతో నేను ఉండను. ఇదేంటి, ఇది దేవుని లక్షణమా మనలో ఉన్నది? దేవుని యొక్క దీర్ఘశాంతం నీలో నాలో ఉందా? ఇలా ఉంటే ఇతరులను క్షమించలేనటువంటి నీవు ఒక క్రైస్తవునివా, లేదంటే ఒక క్రైస్తవురాలువా? ఇది దేవుని యొక్క వాక్యం ప్రశ్నించేది నిన్ను నన్ను కూడా. నిన్ను ఎవడైనా చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు. ఎవరైనా మీలో సిద్ధంగా ఉన్నారా అలా చూపించడానికి? నేను వచ్చి కొడతాను, ఎవరైనా చూపించగలరా అలాగా? తిరిగి 4 దెబ్బలు కొట్టేస్తారు, లేదంటే చచ్చిపోయేదాకా కొట్టేస్తారు అవసరం అయితే. నువ్వెవడు నా మీద చేయడానికి? మరి అప్పుడు దేవుడు అడుగుతాడు, ఒరే నువ్వు క్రైస్తవుడువా, ఒరే నువ్వు నా కుమారుడువా అని చెప్పి దేవుడు అడిగితే ఏంటి సమాధానం మన నుంచి? ఒకరు ఒక మాట అంటేనే ఒకరి మీద కోపం వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. దేవుడు 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 490 సంవత్సరాలు ఇలా ఇంతకాలం దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మన జీవితంలో ఎక్కడైనా కొంచెమైన ఈ లక్షణం ఉందా? ప్రశ్నించుకోండి ఒకసారి. మనలో ఈ లక్షణం లేకపోతే చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం క్రైస్తవులమే కాదు. నీలో ప్రేమ ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, సమాధానం ఉండొచ్చు, కానీ దీర్ఘశాంతం లేకపోతే నీలో ఆత్మఫలం ఉన్నట్ట? ఆత్మ నీలో పనిచేస్తుందా? లేదు. ఇది గతంలో దేవుడు చూపించినటువంటి దీర్ఘశాంతం. ఇన్ని 100 సంవత్సరాలు ఆయన చూపిస్తూ వస్తే ఆయన నమ్ముకున్నటువంటి క్రైస్తవులమైన మన జీవితాల్లో ఒక్క విషయంలో కూడా మనం చూపించుకోలేకపోతున్నామే.
మనల్ని ఎవరైనా ఏదైనా అంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు అలా ఉంటున్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. రెండవ విషయాన్ని చెప్తాను. గతంలో దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపించాడు, మరి ప్రస్తుత కాలంలో దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 2 Peter chapter 3 verse 8 and 9. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరముల ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు గాని, ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి, యేసుప్రభు వస్తాడని. ఇప్పుడు కొంచెం వచ్చాడా? చాలా మంది ఇదే అంటారు. రక్షణ పొందు, బాప్తిస్మం తీసుకో, దేవుని నమ్ముకు అంటే చూద్దాంలేని, ఇంకా టైం ఉంది కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, నా చిన్నప్పుడు కూడా విన్నాను, పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళ భార్యలు రక్షించబడతారు, భర్తలు రక్షణ ఉండదు. ఏమయ్యా ఎప్పుడు రప్పుకుంటావు ప్రభు? మా ఆవిడ కాలు పట్టుకుని వచ్చేస్తానులేండి పరలోకి వెళ్ళినప్పుడు అనేవాడు. ఆవిడ పరలోకానికి ఎత్తపడినప్పుడు కాలు పట్టుకుంటాడంట, ఈడి వచ్చేస్తాడంట పైకి. ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు చాలా మంది. లేదంటే ఇంకా కొంతమంది ఏంటంటే, ఎప్పటి నుంచే వింటున్నామండి, చాలా వేల సంవత్సరాల నుంచి, యేసుప్రభు ఇంకా రాలేదు, వస్తాడులేండి, ఇంకా సమయం ఉంది. అయితే దేవుడు తన వాక్యంలో సెలవేస్తున్నాడు. ఎందుకు ఇంకా రావట్లేదు ఆయన? ఎందుకు రావట్లేదంటే, ఆయన దీర్ఘశాంతము గలవాడై మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడంటే, కొన్ని విషయాలు ఫుల్ఫిల్ అవ్వాలి, కొన్ని పూర్తి కావాలి. ఏమిటంటే, దేవుని యొక్క రాజ్యము సిద్ధపడుతూ ఉంది, తర్వాత లోకములో ఇంకా చెడు విస్తరిస్తుంది. అయితే దేవుడు చూసేది ఏమిటంటే, మానవుని యొక్క పాపము సంపూర్ణం అవ్వాలి, క్లైమాక్స్కి రావాలి. ఏమిటి అంటే, అంత్యక్రీస్తు అనేవాడు లేపబడాలి. అక్కడ అసహ్యమైనది దేవుని మందిరంలో నిలబడి బలి ఇవ్వాలి. ఆ సమయం వరకు, అంత్యక్రీస్తు లేపబడే వరకు దేవుడు ఆగుతాడు. మరొక రీజన్ ఏంటంటే, దేవుడు తన సువార్త అన్ని ప్రదేశాలకు విస్తరించాలని కోరుకుంటున్నాడు. ప్రతి జాతిలో నుండి, ప్రతి తెగలో నుండి, ప్రతి ప్రాంతంలో నుంచి, ప్రతి భాష మాట్లాడే వారి నుంచి కూడా అనేక మంది దేవుని కొరకు లేపబడాలి. ప్రతి స్థలంలో నుంచి కూడా కదా, దేవుని యొక్క సువార్త అన్ని స్థలాలకు వెళ్ళాలి. అంతవరకు కూడా దేవుడు ఎదురు చూస్తాడంట. అలాగే రోమపత్రిక ఇప్పుడు చదవద్దు కానీ జస్ట్ మీరు చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనకు ఇదే మాట కనిపిస్తుంటుంది. ఆయన దీర్ఘశాంతంతో సహిస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ కనిపిస్తుంటుంది. అయితే దేవుడు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఈ విషయాలు ఆయన సమయం ఇంకా రావాలి, ఇంకా మానవుని యొక్క పాపము సంపూర్ణం అవ్వాలి ఒక పక్కన, ఇంకొక పక్కన దేవుని యొక్క సువార్త అన్ని స్థలాలకు ప్రకటించబడాలి, అన్ని ప్రాంతాల వరకు సువార్త ప్రకటించబడి అన్ని జనాంగాల నుంచి కూడా దేవుని కొరకు ప్రజలు రావాలి. అంతవరకు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. అయితే దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయినాయి. చూసినట్లయితే పాత నిబంధనలో దేవుడు చూపించిన దీర్ఘశాంతం కంటే క్రొత్త నిబంధనలో ఎక్కువ ఉంది కదా. అక్కడ మ్యాక్సిమం 490 సంవత్సరాలు ఆయన చూపించిన దీర్ఘశాంతం. మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 2020 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా అంటే దేవునికి దీర్ఘశాంతం ఎంత ఎక్కువ కాలం ఉంటుందో చూడండి. ఎల్లకాలం ఉండదు, కానీ చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. అయితే ఈ దీర్ఘశాంతము దేవుని నమ్ముకున్నటువంటి మనము పొందుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. దేవుని యొక్క పిల్లలమైన మనలో ఈ లక్షణం ఉండాలి. అయితే ఈ దీర్ఘశాంతము ఈ లోకానికి ఎలా చూపించాలంటే, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే, దేవుని యొక్క దీర్ఘశాంతము దేవుని పిల్లలమైనటువంటి, లేదంటే దేవుని సంఘమైనటువంటి మనమే లోకానికి చూపించాలంట. దేవునిలో ఈ లక్షణం ఉంది. లోకానికి ఎలా తెలుస్తుంది దేవుడు దీర్ఘశాంతుడని, లేదంటే దేవునికి దీర్ఘశాంతం అనే లక్షణం ఉందని లోకానికి ఎలా తెలుస్తుంది అంటే, సంఘమైనటువంటి మనమే అది చూపించే ఒక సాధనం అంట ఈ లోకంలో. ఎలాగా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల
వింటున్నారా వాక్యం? ఎవరైనా మీకు హాని చేశారని మీలో ఎవరైనా అనుకుంటే అక్కడ ఏం చేయాలో మాట్లాడుతున్నాడు చూడండి. ఒక్కనినొక్కడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. నేను చెప్పానా వాక్యం చెప్తుంది? ఇది మిమ్మల్ని ఎవడైనా హాని చేశాడని ఒకవేళ మీరు తలంచుకుంటే, వాళ్ళ వల్ల నాకు నష్టం కలిగిందని ఇక్కడున్న వాళ్ళలో మీలో మీరు ఎవరైనా అలా అనుకుంటే, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ డ్యూటీ చేసే మీ కొలీగ్స్లో ఎవరి విషయంలోనైనా నీకు అలా ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాళ్ళని సహించు, వాళ్ళని క్షమించు. ఎందుకో తెలుసా? దేవుడు అంతకంటే ఘోర పాపమైన నిన్ను నన్ను క్షమించాడు. అవునా కాదా? వాక్యంలో అదే ఉంది. దేవుడు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు పైన వేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని ప్రేమ అనేటువంటి ప్రేమను ధరించుకోండి. అప్పుడు ఒకరినొకరు మీరు క్షమిస్తారు. అందువలన దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తుంది ఏమిటంటే దేవుని యొక్క సహనము లేదంటే దీర్ఘశాంతము ఆయన పిల్లల్లో కనిపించాలి. సంఘమైనటువంటి మనమంతా కూడా ఈ దీర్ఘశాంతాన్ని లోకానికి చూపించాలి. రెండవ విషయం ఏమిటంటే మరొక వచనాన్ని చదువుదాం. దేవుని దీర్ఘశాంతము సువార్త ప్రకటనలో మనకు కనిపిస్తుందంట. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి చాప్టర్ 4 verse 2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని యొక్క వాక్యము బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యములో సువార్తలోని ఈ యొక్క దీర్ఘశాంతం అనేది కనిపించాలండి. దేవుని పిల్లలమైనటువంటి మనలో దీర్ఘశాంతము కనిపించాలి. దేవుని యొక్క సువార్తలో దీర్ఘశాంతము కనిపించాలి. మరొకటి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే రక్షించబడిన ప్రతి వ్యక్తిలో కూడా దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపిస్తూ ఉంటుంది మనకు. అది ఎలాగో చూద్దాం. 1 తిమోతి చాప్టర్ 1 verse 15 and 16. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. నేను పాపుల్లో మొదటి పాపిని. నేను ఘోర పాపములో ఉన్నా సరే దేవుడు నన్ను క్షమించాడు. ఎందుకంటే దేవుడు తన దీర్ఘశాంతను నా మీద చూపించాడు అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇది పౌలు గారికి మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఉన్న రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనము పాపులము, మనము క్షమించుకోవడానికి లేదంటే క్షమాపణ పొందుకోవడానికి అర్హత మనలో ఏమీ కూడా లేదు. ఇంకా మనము పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన మరణించి శిలువలో గొప్ప శ్రమలు అనుభవించాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు కాబట్టి నీ మీద నా మీద తన దీర్ఘశాంతాన్ని చూపించి ఇక్కడున్న మనందరిని కూడా రక్షించాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఆత్మలో కూడా దేవుని యొక్క దీర్ఘశాంతము కనిపిస్తుంది. 3 విషయాలు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఈ లోకములో చూపించగలిగేది ఎవరంటే క్రీస్తు సంఘమైనటువంటి మనమే. ఎలాగా? మన జీవితంలో అది కనిపించాలి, మనము ప్రకటించే సువార్తలో అది కనిపించాలి, మరి ముఖ్యంగా రక్షింపబడిన ప్రతి ఆత్మలో కూడా అది కనిపించాలి. సో ఆ దీర్ఘశాంతాన్ని మనము చూపించగలగాలంట. అయితే మరి ఈ దీర్ఘశాంతాన్ని పొందుకోవడం ఎలాగా? దీన్ని నేను ఎలాగ అలవరుచుకోవాలి, దాన్ని ఎలాగ పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో 2 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. 1 Corinthians chapter 13 verse 4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది పొంగదు. నీవు దీర్ఘశాంతము కలిగి జీవించాలంటే నీలో నాలో ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏమిటంటే అక్కడ కనిపిస్తుంది కదా, అది ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నీలో నాలో ఉన్నట్లయితే కనుక మనము దీర్ఘశాంతాన్ని కలిగి ఉండగలము. ఎందుకంటే ఆ ప్రేమ మనలో ఉన్నట్లయితే కనుక దీర్ఘకాలము అది సహిస్తుందంట. అంటే 1 రోజు 2 రోజులు కాదు, లేదంటే 1 సారో 2 సార్లు కాదు, మరి ఎప్పుడు లైఫ్ లాంగ్ దీర్ఘకాలము. దేవుడు నీ పట్ల ఇన్ని సంవత్సరాలు దీర్ఘశాంతాన్ని చూపిస్తూ వస్తున్నాడు. మరి నువ్వు 1-2 విషయాలకి నా సహనం కోల్పోయింది, అయిపోయింది, నా వల్ల కాదు, నాకు వాళ్ళతో సమాధానం లేదు, లేదంటే వాళ్ళతో ఉండను, వీళ్ళతో ఉండను, ఇలాంటి గొడవలన్నీ పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటే నీలో నాలో దీర్ఘశాంతం ఇంకెక్కడ ఫలిస్తుంది? కాబట్టి దీర్ఘశాంతము నువ్వు నేను అలవర్చుకోవాలంటే మనలో ఉండాల్సిన ఒక లక్షణము ప్రేమ ఉండాలి.
తర్వాత రెండవది ఏమిటంటే కొలస్సీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూసినట్లయితే, కొలస్సీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 9 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవరును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ వీటన్నిటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అయితే అక్కడ కనిపించేది ఏమిటంటే, మీలో దీర్ఘశాంతము కావాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి రెండవది ఎలా పొందుకోగలమంటే ప్రార్థన ద్వారా మనం పొందుకోగలమంట. దేవుని యొక్క దీర్ఘశాంతము మనము ప్రార్థన ద్వారా పొందుకోగలము. 2 విషయాలను చూపించాను. దీర్ఘశాంతాన్ని నువ్వు నేను ఎలా పొందుకోగలమంటే, ఒకటి ప్రేమ ద్వారా పొందుకుంటాం, రెండవది ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. దేవుడు మన పట్ల ఇంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని దీర్ఘశాంతం మనపై లేకపోతే మనము కనురెప్ప పాటలో మాయమైపోతాం. మనం అందరం అనుకుంటాం మాట, మనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టో లేదంటే ఎడ్యుకేషన్ బట్టో మనకున్న లెవెల్స్ని బట్టో నేను చాలా పెద్ద గొప్ప, నేను అంతా ఇలాగ మనం పొంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు తన కన్నెర్ర చేసేటందుకు బూడిదైపోతాం. మనం ఒక్క క్షణంలో బూడిదైపోతాం. మరి దేవుడు ఎందుకు అలా ఊరుకుంటున్నాడు? దేవుడు చేతకానోడా? దేవుడికి మనలా కోపం లేదా? లేదంటే దేవుడికి మనలాగా తెలివితేటలు లేవా? దేవుడు చేయాలంటే చేయగలడు, కానీ ఎందుకులే, వాడు మనిషి, వాడు మట్టి, వాడు వీక్, కాబట్టి వదిలేద్దాం, కొంచెం ఎదురు చూద్దాం. అలాగా దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తూనే ఉన్నాడు. 2020 సంవత్సరాల నుంచి చూపిస్తూనే ఉన్నాడు. మరి మనలో ఆ లక్షణాలు లేకపోతే మనం ఇంకా క్రైస్తవులం ఏమవుతాం? ఒకసారి ఆలోచించుకుందాం. ఇక్కడున్న మీరందరూ బయట వాళ్ళ కోసం వదిలేద్దాం, ఎవరెవరి కోసం వదిలేద్దాం, కానీ దేవుడు తన వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా తీసుకుంటున్నావు? చాలా మందిలో సహనం లేదు, లేదంటే దీర్ఘశాంతం లేకుండా జీవిస్తూ ఉన్నాం మనం. ఒకరితో ఒకరికి సరైనటువంటి సంబంధం లేకుండా. ఎందుకు? మనలో ప్రేమ లేదు, దీర్ఘశాంతం లేదు. ప్రేమ ఉన్నట్లయితే నువ్వు అన్నిటినీ సహిస్తావు, దేవుని ప్రేమను చూపిస్తావు. నా విషయంలోనే ఎన్నో మాట్లాడిన వాళ్ళు నాకు ఉన్నారు కదా, మీలో కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలుసు. బట్ నేను అవన్నీ మనసులో పెట్టుకుని నేను జీవించట్లేదు. ఒకవేళ నేను అలా జీవిస్తే చాలా మందితో నేను మాట్లాడను, ఇక్కడ చాలా మందితో మాట్లాడను, ఎన్నో మాట్లాడినారు, కానీ ఎప్పుడో వదిలేశాను వాటిని. ఆ క్షణంలోనే వదిలేశాను. దేవుని ప్రేమను నేను వారి పట్ల చూపిస్తాను, ఎందుకంటే నాకు అది దేవుడు అలవాటు చేశాడు. మీలో కూడా చాలా మందిని చాలా మాటలు ఉండొచ్చేమో, వాటిని మనసులో పెట్టుకుని మీరు అలాగ బాధపడుతూ లేదంటే సమాధాన పడకుండా జీవిస్తున్నట్లయితే కనుక దానివల్ల కూడా వ్యర్థమే. దేవుని ప్రేమ మీలో ఉంటే కనుక వాటిని వదిలిపెట్టేయాలి, దేవునికి అప్పచెప్పే. దేవుడు నిన్ను క్షమించాడు, నువ్వు కూడా ఇతరులని క్షమించు. దేవుని ప్రేమను వారికి చూపించు. ఇంకా కొన్ని విషయాల్లో దేవుని యొక్క దీర్ఘశాంతం మనలో పనిచేయట్లేదు. నేను కొన్ని గమనిస్తూ ఉంటాను. కొంతమంది దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా మాట్లాడితే కొంచెం నొచ్చుకోవడం, నా కోసమే చెప్పారు. దీర్ఘశాంతం మనలో లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదాన్ని దీన్ని కలుపుతున్నాను అనుకోవద్దు, కానీ దేవుని యొక్క దీర్ఘశాంతం మనలో ఉంటే దేవుడు మాట్లాడినప్పుడు బాధపడకూడదు, కోపపడకూడదు. ఏం చేయాలి? మార్చుకోవాలి మన బ్రతుకులు. దేవుని యొక్క వాక్యం మాట్లాడినప్పుడు మన బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టం లేకుండా కోపం తెచ్చుకుని, లేదంటే సేవకుడితో మాట్లాడకుండా వెళ్ళిపోయి, లేదంటే చూడకుండా వెళ్ళిపోయి, లేదంటే సరైన సంబంధం లేకుండా ఉండడం, లేదంటే ఇతరుల మీద ఇలాగ తెచ్చుకుంటూ ఉంటే అప్పుడు మనలో దీర్ఘశాంతం ఎక్కడ ఉన్నట్టు? దేవుని యొక్క దీర్ఘశాంతం మనలో ఉన్నట్లయితే కనుక ప్రతి దాన్ని కూడా రిసీవ్ చేసుకోగలం, అంగీకరించగలం. సో మరి ముఖ్యంగా మన సంఘంలో ఉంటున్న మీ అందరిలో కూడా ఈ లక్షణం ఖచ్చితంగా రావాలి. ఆ లక్షణం మీరు పొందుకోవాలని కోరుకుంటాను. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాడు. మనందరిలో కూడా ఈ దీర్ఘశాంతం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమందిలో ఆ లక్షణం ఉందో ఒకసారి ఆలోచించుకుందామా. ఒకసారి కళ్ళు మూసుకో, వేరే ఏ ఆలోచన లేదు.
నీకు ఎవరిపై ద్వేషం ఉందో, ఎవరిపై కోపం ఉందో, ఎవరితో సమాధానం లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర దాన్ని విడిచిపెట్టి ఈ క్షణం నుంచి వారితో దేవుని ప్రేమను చూపిస్తావు నువ్వు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. నీకు ఏ రీజన్స్ అయినా ఉండొచ్చేమో, నీ రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవరాలివి కాదు. దేవుని దీర్ఘశాంతము నీలో లేకపోతే నీలో ఆత్మఫలము లేనట్టే. ఆత్మఫలము నీలో ఉంటే ఈ క్షణమే వారి కోసం ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. ప్రార్థన అయిన తర్వాత ప్రేమగా వారితో మాట్లాడు. జీవితకాలం కూడా వారిపై ప్రేమ చూపించు. మరి ముఖ్యంగా మరలా దాన్ని రిపీట్ కానివ్వద్దు, మరెప్పుడు రిపీట్ కానివ్వద్దు. దేవుని ప్రేమ నీలో ఉంటే ప్రతిసారి క్షమిస్తూ ఉంటావు. దేవుడు చెప్పాడు, ఎన్నిసార్లు క్షమించాలని ఒక వ్యక్తి అడిగితే, నేను 3 సార్లు క్షమించాలా, 4 సార్లు క్షమించాలని అడిగితే, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు క్షమించని చెప్పాడు. దేవుడు నిన్ను నన్ను అంతగా క్షమించినప్పుడు నువ్వు క్షమాపణ చూపించలేకపోతే మనమేం క్రైస్తవులం? మనం ఆలోచించుకో. దీర్ఘశాంతం, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని మందిరంలో ఉండడానికి దీర్ఘశాంతం లడ్డు వస్తుందా? పని చేయట్లేదా? ఇంకా ఎంతసేపు ఉంటాం, ఎంతసేపు అని అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించుకో, పరిశీలన చేసుకో. దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నట్లయితే విడిచిపెట్టు. దేవుని వాక్యము నీతో మాట్లాడితే నొచ్చుకుని ఉన్నావేమో, కోపపడి వెళ్ళిపోతూ ఉన్నామేమో. అది కాదు నువ్వు చేయాల్సిందే. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడితే మార్చుకోవాలి. సంతోషంగా దాన్ని స్వీకరించాలి. ఆనందంగా దాన్ని స్వీకరించి మార్చుకోవడానికి సిద్ధపడాలి. ఇది దేవుని యొక్క వాక్యం కోరుకునేది.